కడప కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. కాన్ఫరెన్స్ హాల్లో కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కడప మేయర్ సురేష్ నిర్ణయించారు. కార్పొరేషన్ సిబ్బంది కాన్ఫరెన్స్ హాల్ తాళాలు ఇవ్వకపోవడంతో హాల్ బయటే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఉత్కంఠంగా సాగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే గత కొంతకాలంగా ఈ జనరల్ బాడీ సమావేశం కూడా సజావుగా సాగడం లేదని చెప్పి ప్రస్తుతం కడప మేయర్ సురేష్ బాబు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు కూడా ఈ జనరల్ బాడీ సమావేశం కూడా సజావుగా సాగేందుకు ఇటు మున్సిపల్ అధికారులు ఇటు పోలీసులు కూడా కొంచెం సహకరించాలని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కూడా తూట్లు పొడుస్తూ కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి కూడా తూట్లు పొడుస్తున్నారని చెప్పి మేయర్ సురేష్ బాబు తిరిగి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా దాదాపు జనరల్ బాడీ సమావేశం కూడా ఇటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే మేయర్ సురేష్ బాబు కూడా ఇరువురు వీక్షించి కూర్చొని ఒకరు ఏకపక్షం కూడా ఈ జనరల్ బాడీ సమావేశం జరగకుండానే ఎవరంతా వాళ్ళు కూడా పట్టు వదలకుండా వీక్షించుకొని కూర్చున్నారు. అయితే ప్రస్తుతం మేయర్ సురేష్ బాబు కూడా తను చెందినటువంటి వైసీపీ పార్టీ కార్పొరేటర్లు కూడా దాదాపు 38 మంది కూడా హాజరయ్యారు. వాళ్ళతో పాటు కౌన్సిల్ సమావేశంలో మీటింగ్ జరిపేందుకు కూడా ముందుకెళ్లారు. అయితే అక్కడ తాళం వేయడంతో కూడా కౌన్సిల్ సమావేశం బయటనే ఈ తీర్మానం కూడా అజెండాలోనే ముఖ్యమైన తీర్మానాలు కొన్ని ఆమోదించుకుని మనకొన్ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా ఉత్కంఠ నడుమ కొనసాగినటువంటి కడప కార్పొరేషన్ కూడా ప్రస్తుతం ముగింపు పలికిందని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి మాత్రం కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూనే ఇటు టీడీపీ పార్టీకి కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పెరుగుతున్నారు. మరోవైపు కూడా మేయర్ ఉన్నటువంటి అధికారులు కూడా తూట్లు పొడుస్తున్నారు. సాక్షాత్తు హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా పాటించకుండా పూర్తిగా కూడా విధులకు ఆటంకం కలిగించేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్టు వైసీపీ కార్పొరేటర్ చెప్తున్నారు. ఓవరాల్ గా ఉదయం నుంచి ఉత్కంఠ సాగినటువంటి ఈ జనరల్ బాడీ సమావేశం కూడా తీర్మానాలు కూడా ఆమోదం తెలిపి ప్రస్తుతం ముగింపు కూడా చేసినట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సంస్థ మరియు కడప నగరపాలక సంస్థ పరిధిలోని ఏనుగడ ప్రాంతం